నిన్న మంత్రి లోకేష్ పల్నాడులో పర్యటించడం జరిగింది. తన పార్టీకి చెందినటువంటి కార్యకర్త, నేత బాలకోటిరెడ్డి రాజకీయ గొడవల్లో మృతి చెందినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆ కుటుంబంలోని వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకులా ఆదుకుంటాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అలాగే పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సో పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళు, పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి పార్టీ అండగా నిలవటంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఇక్కడే ప్రజలు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. ఇదేంటి అంటే, మీ రాజకీయ గొడవలకు, రాజకీయ హత్యల్లో చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శిస్తున్నారు, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు, బాగానే ఉంది. మరి గతంలో మీ ప్రభుత్వ తప్పిదం వల్ల చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ కుటుంబాలకు మీరు చేస్తున్నది ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తిరుమల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మృతి చెందారు. వారి కుటుంబాలకు ఏదో నామమాత్రంగా ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అలాగే సింహాచలం దేవస్థానంలో గోడ కూలి 6-7 మృతి చెందడం జరిగింది. వాళ్ళకు కూడా అదే పరిస్థితి. మరి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి పరిస్థితులు ఇవి, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితి ఇది. మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వరా? సింహాచలం దేవస్థానంలో అయితే ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారంట. నాకు తెలియదు, నేను కూడా వేరే చోట వార్తల్లో చూసిందే ఇది. సో ఓవరాల్గా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటి అంటే, మరి వీళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది కదా, ఏదో నామమాత్రంగా 5 లక్షలు ఇచ్చాం, 25 లక్షలు ఇచ్చామని చేతులు దులుపుకుంటాం, ఏం న్యాయం? మరి ఈ కుటుంబాలకు ఏం న్యాయం చేస్తారు మీరు అని చెప్పి లోకేష్ని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది చూడాలి.